ప్రతాప్ అని అనిపిస్తుంది. మరి నిజమో కాదో తెలుసుకుందాము. డైరెక్టర్ దుర్గా నరేష్ గారు మాట్లాడతారు. కదిపితే కన్నీళ్ళు వచ్చేలా ఉన్నాయండి. అక్కడ కూర్చునేవాడినండి, ప్రతి ఈవెంట్కి వచ్చేవాడిని ప్రసాద్ ల్యాబ్లో. ఇది అందరినీ ద్రాక్షలాగా ఉండేది నాకు. అక్కడ నుంచి చూస్తూ ఉండేవాడిని. ఈరోజు ఇక్కడికి వస్తుంటే మాటలు రావట్లే, ఏం మాట్లాడాలో ఎక్కడ మొదలు పెట్టాలో తెలియట్లేదు. ఫస్ట్ రామోజీరావు గారికి అండి, సార్ మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను, ఎక్కడున్నారో కానీ నా మాటలు మీకు వినిపించాలని కోరుకుంటున్నాను. మీరు ఈ ఉషా కిరణాలు అని ఎలా రాయించారో నాకు తెలియదు. మీరు భవిష్యత్తు గురించి మీరు వదిలిన ఉషా కిరణాల ఆలోచనలు నాలాంటి అప్కమింగ్ కష్టాలు పడే ప్రతి డైరెక్టర్కి తీర సంహరణాలు. ఇది వాస్తవం సార్. ఇక్కడ నా జర్నీ ఉన్నారా, ప్రతాప్ ఉన్నాడు కాబట్టి నో ప్రాబ్లం సార్. 2013లో వచ్చాను సార్ ఇండస్ట్రీకి. యుద్ధం చేస్తా సారీ పర్స్ కొట్టట్లేదయ్యా, నువ్వు ఎట్లా నాకు ఇబ్బంది ఉంది, ఒక 2 నిమిషాలు. 2013లో వచ్చాను సార్. యుద్ధం చేస్తూనే ఉన్నాను. ఇన్వెస్ట్ చేసింది ఏజ్ మాత్రమే. ఇక్కడ ఆ ఏజ్ కోసం ఇప్పటి వరకు నా లైఫ్ దీని మీద పెట్టేశాను. ఏజ్ పోయింది, ఖచ్చితంగా హిట్ కొట్టాలనే ప్రయత్నంతోనే ఎక్కడ నాకు ఇబ్బంది అయినా సినిమా చేయకుండా ఆపుకుంటానే వచ్చాను తప్ప, సినిమా ఫెయిల్యూర్ అవుతుంది అన్న చోట నేను సినిమా చేయలేదు. ఖచ్చితంగా కొట్టాలి అనే టార్గెట్తోనే నేను నిలబడి ఉన్నాను. ఈరోజు గ్యారంటీ ఇస్తున్నా, పాపం ప్రతాప్ రాసి పెట్టుకోండి, బాండ్ పేపర్ మీద రాసిస్తాను. మామూలు హిట్ అయితే అవ్వదండి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన అన్ని అంచనాలు దాటుతుంది ఇది. ఎందుకంటే నిన్న నైట్ కూర్చొని నాకు ఈవెంట్ ఉంది అని నా ఫ్రెండ్స్కి చెప్దామని ఫోన్ తీస్తే ఎవరు లేరని చెప్పడానికి. ఇండస్ట్రీకి వచ్చాక నేను నా సినిమానే మిగిలింది వెనకాల, నాకు ఇంకెవరు లేరు. ఈరోజు నేను ఒక్కనే వచ్చాను ఇక్కడికి. ఇది థ్యాంక్ యూ రాకేష్ గారు, సాయి గారు, నితిన్ గారు, క్రియేటివ్ హెడ్స్, కిషోర్ గారు. కథ విన్న దగ్గర నుంచి అండి ఈ రోజు వరకు, నేను ఇక్కడ నిలబడ్డ వరకు ఒక్కరోజు నా దగ్గరకు వచ్చి ఈ షాట్ ఎందుకు తీసావు, ఇది ఎందుకు వేస్ట్ చేసామని ఒక్క మాట మాట్లాడలేదు సార్. ఫ్రీడమ్ ఇచ్చారు, అందుకే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది, బాగా తీయగలిగాను. మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. 17వ తారీఖు వస్తుంది థియేటర్లకి. నాతో పనిచేసిన నా టీం, డైరెక్షన్ డిపార్ట్మెంట్, గురువు గారు, ఇంకా వాళ్ళు రాలేదు డైరెక్షన్ టీం, అందరికీ థ్యాంక్ యూ. అందరూ పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే ఇంకా మాట్లాడేది ఉంది, ఫ్యూచర్లో మాట్లాడతాను. ఇప్పుడు అందరి పేర్లు గుర్తు రావట్లేదు నాకు ఈ టెన్షన్లో. సార్ మాట్లాడతాను సార్. మీరు మీడియా థ్యాంక్ యూ సార్. అక్కడ మైక్ ఇచ్చి ఏమనుకుంటున్నారు పాపం అంటే మీకు ఒకవేళ తెలిసి ఉండొచ్చేమో, చెప్తే పాడైపోద్ది సార్ సినిమా అని ఆపారు చూసారా. హ్యాట్స్ ఆఫ్ సార్. నేను ఎంతకంటే ఇంకా ఒక మాట కూడా నా నోట్లోంచి రావట్లేదు. మీడియా మాత్రమే సినిమాని తీసుకెళ్తుంది. దీని వెనకాల కొన్ని సంవత్సరాల యుద్ధం ఉంది, ఖచ్చితంగా గెలుస్తానని నమ్మకం ఉంది. జస్ట్ మీ సాయం చేయండి, నేను ముందుకు తీసుకెళ్ళిపోతాను నా సినిమాని. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. నితిన్ గారు రాలేదు, సాయి గారు థ్యాంక్ యూ సార్, సపోర్ట్ చేశారు. సుహృత్ మర్చిపోయాను. మనం కమర్షియల్ బడ్జెట్లో పడి ఒరిజినల్ సినిమాని, కథల్ని వదులుకుంటూ వెళ్తున్న టైం ఇది. నేను మళ్ళీ బ్యాక్ తీసుకెళ్ళి కథని ఈవీవి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గర వర్క్ చేశాను సార్. నేను దశరథ్ గారి దగ్గర చేశాను. మళ్ళీ ఆ ఓల్డ్ని వెనక్కి తీసుకురావాలని, మనం ఏదైతే మిస్ అవుతున్నామో ఆ ప్రపంచాన్ని మళ్ళీ మనం కోరుకుంటామని ఆ ఓల్డ్లోకి వెళ్ళాను. ఎంటర్టైన్మెంట్ అనే ఒక సినిమాని మిస్ అవుతున్నాం, ఆ సినిమాని నేను ఖచ్చితంగా చూపిస్తున్నాను. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. సూపర్ సార్. విషింగ్ యూ